అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో మొన్న 11 సీట్లకే పరిమితం అయిపోయింది. 40% ఓటు బ్యాంకుతో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది. దాని తరువాత తొలి విజయం సాధించిందని ఇప్పుడు చెప్పొచ్చు. ఈ విషయం ఈరోజు సాయంత్రానికల్లా స్పష్టత వస్తుంది ఈ విషయంపై. ఇదేంటి అని అంటే విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ 30వ తారీఖున జరగనున్నాయి, అందరికీ తెలిసినదే. అయితే అంతకుముందు విశాఖకు చెందిన వంశీకృష్ణ యాదవ్ ఆయనపైన అనర్హత వేటు పడడం, ఆయన జనసేనకు వెళ్ళిపోవటం, ఆ ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి 841 ఓట్లుంటే వైసీపీకి బలం 500 ఓట్ల పైనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారి పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు. అయితే ఈ స్థానిక నాయకులు ఓటు వేయాల్సినటువంటి నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రంగంలోనికి దిగి వాళ్ళతో మీటింగ్లు పెట్టి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి విశ్వసనీయతతో ఓటు చేసి విశ్వాసంతో మనం ఉండి ఓటు వేసి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని మనం గెలుచుకోవాలి, మనం ఓటమి తరువాత ఇది తొలి విజయంగా భావించి మన అందరం కూడా ఈ విధంగా విశ్వాసంతో ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా బెంగళూరు ట్రిప్కి పంపించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బొత్సకు గట్టి పోటీ మేము పెడతాము, గట్టి అభ్యర్థిని పెడతాము, అయితే దీనికి సంబంధించి గండి బాబ్జీ తర్వాత పీలా గోవింద్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు 3-4 పేర్లు వినిపించేవి. బలమైనటువంటి క్యాండిడేట్ని పెట్టి వాళ్ళ ద్వారా బొత్స సత్యనారాయణని ఓడిస్తాము, కంపల్సరిగా మేము బొత్స సత్యనారాయణకి షాక్ ఇస్తాము. ఇప్పటికీ కూడా ట్రిప్కి వెళ్ళినటువంటి స్థానిక నాయకులు వైసీపీ నాయకులు మాతో ఇప్పటికీ ఫోన్ టచ్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు మాకే ఓటు వేయబోతున్నారు అన్నటువంటి ప్రకటన చేశారు ఆయన. ఈ విధంగా బొత్స సత్యనారాయణని మేము ఓడించి ఆయనకి షాక్ ఇస్తామన్నటువంటి ప్రకటన చేశాడు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి వ్రాసినటువంటి వార్త చూస్తే డ్రాప్ అయ్యారు, పోటీ నుంచి తప్పుకున్నారు అన్నటువంటి వార్త చూస్తే ఒకవేళ ఏమైనా కూటమి నుంచి బీజేపీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి ఎవరు క్యాండిడేట్ని పోటీ చేసేందుకు పెట్టలేకపోయారు అనుకోండి, అప్పుడు అటువంటి పరిస్థితిలో ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారు ఆ ఎమ్మెల్సీకి ఎన్నికైనట్టే. కాబట్టి ఇది తొలి విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావించవచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇంకా ఉత్తేజాన్ని నింపుతుంది ఈ విజయం. తొలి విజయం అంత చక్కగా వాళ్ళకి అంత బూస్టింగ్గా ఉంటుంది. నమస్తే.